తెలంగాణలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారుతోంది. బీజేపీ కాంగ్రెస్ నేతలు గులాబీ పార్టీలో చేరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రోజుకో చోట బీజేపీ కాంగ్రెస్కు చెందినటువంటి స్థానిక నేతలు బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ బీజేపీ సీనియర్ నాయకుడు కొలను ప్రదీప్ రెడ్డి, పటోళ్ల కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కొలను ప్రదీప్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏమైనా బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. కేసీఆర్ హయాంలో గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఇటు కరీంనగర్ జిల్లా నుంచి కూడా చేరికలు భారీగా ఎత్తున జరిగినాయి. మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి నేతలకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక కరీంనగర్ నుంచి చేరికలపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సురేష్, అంటే తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా ఏర్పాటు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 10 సంవత్సరాలుగా కూడా తెలంగాణను పలు అభివృద్ధి పనుల్లో ముందుంచిందని చెప్పొచ్చు. అంటే దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి దక్కుతుందని చెప్తున్నటువంటి నేపథ్యం ఒకటైతే ముఖ్యంగా ఈ రోజు చూసుకుంటే ఇటు గౌతమి ఏంటి మేము డాక్టర్ యాక్చువల్ కరీంనగర్ లో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరు కూడా ఈ రోజు కేటీఆర్ సమక్షంలో ఇటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జాయిన్ అయిన పరిస్థితి. అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలోకి తెలంగాణ రాష్ట్ర సమితి తీసుకుపోయింది. ఈ నేపథ్యంలోనే తాము ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందు పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి సాధించినటువంటి అంటే అభివృద్ధి పనులు ఎలా ఉండే, మరోవైపు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది అనేది తాము ప్రత్యక్షంగా చూస్తున్నామంటూ కూడా ఇటు డాక్టర్ గౌతమి చెప్పినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎటువంటి ఎలక్షన్లు లేవు, ఏమీ లేవు, అయినా కూడా తాము స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో చేరుతున్నామంటే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి గతంలో చేసిన అభివృద్ధి పనులన్నీ కూడా తమకు నచ్చి మెచ్చి ఈ రోజు ఇందులో చేరుతున్నాము. ప్రస్తుతం అభివృద్ధి కుంటుపడింది. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు పార్టీలో ప్రతి ఒక్కరు పొలిటీషియన్ గా మారాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రాక్టికల్ గా వారు డాక్టర్లు కావచ్చు, ఇంకేదైనా వృత్తిలో ఉండొచ్చు, కానీ రాజకీయాల్లోకి ప్రతి ఒక్కరు రావాలంటే కూడా గౌతమి చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా కేటీఆర్ చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి గొప్ప పనులను మనం చెప్పుకోలేకపోవడమే మనకు కొంత నష్టం జరిగిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఒకటైతే మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి గొప్ప పనులు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, అంటే ముఖ్యంగా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కావచ్చు, అంటే పెద్ద ఎత్తున ప్రతి విషయంలో కూడా ముందు చూపుతో జాగ్రత్తతో నాటి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులను చూసినటువంటి చాలా మంది కూడా ఇప్పుడు డాక్టర్ గౌతమే కాదు చాలా మంది కూడా పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేనేతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సురేష్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి చేసినటువంటి నాడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత ఒకటైతే 10 సంవత్సరాల్లో కూడా అభివృద్ధిని అంటే దేశంలోనే ఒక స్టేటస్ తీసుకొచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు అంటే ఇటు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ప్రత్యక్ష నిదర్శనం ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి గౌతమి కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం దానికి ప్రత్యక్ష నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు సురేష్. థ్యాంక్ యూ వేణు.